ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను నువ్వులు రేకు చెందిన కేవిటి మత్స్యకారులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో తమను ఓసీ కేటగిరీ నుంచి బీసీ జాబితాలో చేర్చారని, ఇళ్లు మంజూరు చేశారని జలనేతకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ జగన్కు వినతిపత్రం సమర్పించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో తాము ఓసీల నుంచి బీసీలుగా మారామని, అయితే ఇప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తమ సంక్షేమం పట్ల కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో మనతో పాటు ఉన్నటువంటి కేవిటి మత్స్యకారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంతమంది ఉంటారు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు? సార్, మేము సుమారుగా 400 సంవత్సరాల నుండి వలస వచ్చిన వాళ్ళము. వచ్చిన తరతండి అంటే తాతల తండ్రి నుండి చేపల వేట చేసి జీవన ఉపాధి కల్పించే వాళ్ళం. ఎవ్వరికి సెంటు భూమి మాత్రం లేదు. అప్పుడు ఆనాడు మాకేంటంటే ఓసీలో ఉండేవాళ్ళం. ఓసీలో ఉన్న తర్వాత ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు వచ్చినా కూడాను మా కులం కోసం ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రి కూడా పట్టించుకోలేదు. ఈ 2003లో ఇదే పాదయాత్ర తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి వచ్చారో, అలాగే 2003లో మా నేత వైఎస్ రాజశేఖర గారు పాదయాత్రకు వచ్చింది. ఇదే వంతెనలో బెండిగేట్లో ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు బీసీ జాబితాల్లో చేర్పించాలని అడిగిన తర్వాత ఏమన్నారంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ బీసీఏలో కల్పిస్తారని ఘనంగా చెప్పడం జరిగింది. అదే సూర్తిలో మహానేత వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు బీసీఏలో కల్పించడం జరిగింది. సునామీలో 400 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంద్రమ్మ పథకంలో అతని హయాంలోన సుమారుగా ఇప్పటికీ 600 ఇళ్ళు కూడా నువ్వులలో చేపించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే జన్మభూమి కమిటీ వచ్చినవన్నీ మింగేస్తున్నారు తప్ప గ్రామానికి ఎటువంటి అభివృద్ధి లేదని కూడా ఈ మీడియా సమక్షంలో చెప్పగలుగుతున్నాం. ఈ వంతెన వలన సుమారుగా 170 ఇళ్ళు కూడా పోతున్నాయి. దానికి నష్టపరిహారం ఇస్తూ దానికి ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు కల్పిస్తారని మేము వచ్చే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నాం. వినతి పత్రం కూడా ఇచ్చాం. దానికి న్యాయం చేస్తామని అన్నారు. చూస్తే చేపల వేట లేక గోవా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, చెన్నై, తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా వలసపోతున్నాయి బ్రతుకు తెరువు లేక. మాకు ఏమైనా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఏదైనా న్యాయం చేకూరుస్తారని జగన్మోహన్ రెడ్డి, అందుకే మేము ఆయనకి వినతి పత్రం ఇవ్వగలిగాం. సమస్యలు ఉన్నాయి మీ గ్రామాల్లో? గ్రామంలో ఏంటి, మేము కేవటి అమ్మడానికి వెళ్తున్నాము, మొగోళ్ళు ఊరు వెళ్తున్నారు. మా పరిస్థితి ఏంటి? పిల్లలు చదివిస్తున్నారు, జాబ్ వస్తే కదా మేము ఊర్లో ఉంటాము. మాకు 60 ఇవ్వాల, పిల్లలకి జాబ్ ఇప్పించాలా, ఇదే కోరుస్తున్నాము జగన్ రెడ్డికి. 400 ఏళ్లుగా చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న తమకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో న్యాయం జరిగింది. ఆ తర్వాత సునామీలో కూడా పూర్తిగా సర్వం నష్టపోయిన తమకు ఇల్లు కట్టించి ఇచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కూడా ఆయన హయాంలో మా పిల్లలకి అందాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా తమను నిర్లక్ష్యం చేస్తుంది. జన్మభూమి కమిటీల పేరుతో ఏ సంక్షేమ పథకం తాలూకా ఫలం కూడా మాకు అందకుండా టీడీపీ నేతలే తింటున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు వలస పోతున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఒడిశా, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. కాబట్టి నువ్వుల రేవు దగ్గర ఒక ఫిషింగ్ హార్బర్తో పాటు జెట్టి నిర్మిస్తే తమ సమస్యకు, వలసలకు పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ వంటివి ఇక్కడ నిర్మిస్తారని చెప్పి వీరంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడి శ్రీనివాస ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, ప్రజా సంకల్ప యాత్ర నుంచి శ్రీకాకుళం.